హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం మిరాయి మూవీకి సంబంధించి 9 డేస్ కలెక్షన్ గురించి, అలాగే జాలీ ఎల్ఎల్బి మూవీకి సంబంధించి 2 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా అక్షయ్ కుమార్ గారు నటించిన జాలీ ఎల్ఎల్బి 3 మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం వల్ల ఈ సినిమా కలెక్షన్స్లో మంచిగా దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అంతకంటే ముందు అక్షయ్ కుమార్ గారికి నిజంగా కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అయినా ఈ 3 సినిమాలు రావడం జరిగింది. ఆ 3 కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఆ 3 కూడా 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా కూడా ఇప్పుడు మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. మరి ఈ సినిమా ఎన్ని కోట్ల వరకు వెళ్తుందో అనే విషయం గురించి చూడాలి. సో మొదటగా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 12,73,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అలాగే ఈరోజు సాటర్డే హాలిడే కాబట్టి సినిమా కలెక్షన్స్లో కూడా మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 16,50,00,000 రూపాయలను అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 29,23,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 2 రోజుల్లో 34,78,00,000 రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ నుంచి అంటే విదేశాల నుంచి దాదాపుగా ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 6,85,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా సుభాష్ కపూర్ డైరెక్షన్లో అక్షయ్ కుమార్ గారు నటించిన ఏదైతే జాలీ ఎల్ఎల్బి 3 సినిమా ఉందో ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 41,63,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా 200 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మన తేజ సజ్జా ఇంకా మంచు మనోజ్ ప్రధాన పాత్రలు నటించిన కార్తిక్ ఘట్టంనేని డైరెక్షన్లో వచ్చిన మిరాయి మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమాకు కూడా మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. బట్ ఏంటంటే జాలీ ఎల్ఎల్బికి పాజిటివ్ టాక్ రావడం వల్ల ఈ సినిమాకి సంబంధించి ఏదైతే నార్త్ మార్కెట్లో దీన్ని రిలీజ్ చేసేటప్పుడు దాదాపు 1,300 స్క్రీన్స్లో ఏమో రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ స్క్రీన్స్ అన్ని తీసేయడం జరిగింది. ప్రజెంట్ ఏదైతే మిరాయి సినిమా ఉందో 300 నుంచి 400 స్క్రీన్స్లో మాత్రమే ఆడడం జరుగుతుంది. అందుకే సినిమా కలెక్షన్స్లో కూడా లైట్గా డ్రాప్ అయితే రావడం జరిగింది. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 70,24,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 8వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,12,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం సాటర్డే హాలిడే కాబట్టి లైట్గా గ్రోత్ అయితే రావడం జరిగింది. 4,10,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9 రోజుల్లో 77,46,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 92,17,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 29 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా కార్తిక్ ఘట్టంనేని డైరెక్షన్లో మంచు మనోజ్ ఇంకా తేజ సజ్జా ప్రధాన పాత్రలు నటించిన మిరాయి మూవీ మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 121,34,00,000 రూపాయలు అయితే వసూలు చేసింది. బట్ లాంగ్ రన్లో ఈ సినిమా 200 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చిన్న డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే జాలీ ఎల్ఎల్బి 3కి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. ఈ స్క్రీన్స్ అనేది తగ్గడం జరిగింది నార్త్లో. అలాగే నెక్స్ట్ వీక్ మనకు ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ 200 కోట్లను అందుకుంటుందా లేదా అనేది చిన్న డౌట్ అయితే ఉంది. సో ఫైనల్గా ఇదనమాట జాలీ ఎల్ఎల్బి 3 మూవీకి సంబంధించి మిరాయి మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.